అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో మంది కృషి చేశారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన పేరు అనుముల సత్యనారాయణరావు గారిది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్‌గా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు కావాలని ఏకంగా ఎన్టీఆర్‌ని డిమాండ్ చేసి 10 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి సాధించుకున్న వ్యక్తి. ఆయన మేయర్‌గా ఉన్న టైంలోనే చిరంజీవికి కూడా ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఇచ్చారు. అంతేకాదు అంతకుముందు వీరిద్దరూ కలిసి సినిమా ఇండస్ట్రీలో వేషాల కోసం తిరిగిన వాళ్ళు కూడా. ఈయన వర్సటైల్ పర్సన్ అని చెప్పవచ్చు. ఆయనతో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. సత్యనారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఒక హైదరాబాద్‌లో కాలభైరవుడు, కాళికామాత ఆలయాన్ని నిర్మించి లోక కళ్యాణం కోసం ఏదైనా చెయ్యాలని, ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని యోచిస్తున్నారు. తనతో కలిసి నడవడానికి ఎవరైనా ముందుకు రావాలని కూడా అడుగుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు లైవ్‌లో సత్యనారాయణ గారు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. అయితే మీ 80 ఏళ్ల జీవితం గురించి తెలుసుకోవాలంటే నిజంగా కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు పడుతది. అయితే మీ ఆధ్యాత్మిక జీవితం నుంచి రంగస్థలం వైపు వెళ్దాం. ఎందుకంటే మీరు రంగస్థల నటులు. రంగస్థలం అంటే చిరంజీవితో కలిసి వేషాల కోసం కూడా తిరిగానన్నారు. చిన్నతనము 16వ ఏట హ్మ్. 16వ ఏటలోనే నేను మహారాణి విద్యార్థి దేవి మున్సిపల్ హై స్కూల్లో చదివాను. మా నాన్నగారు హ్మ్. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ గా ఉండే ఇక్కడ పాత ఎయిర్పోర్ట్ కు. అయితే అప్పట్లో వైజాగ్ లో ఎయిర్పోర్ట్ కడుతున్నారు. హుహు. అయితే ఆ ఎయిర్పోర్ట్ కు మా నాన్నగారికి ఇన్ఛార్జ్ చేసి పంపించారు. హ్మ్. కొత్తగా ఏరోడ్రోమ్ అవుతుంది అక్కడ ఎయిర్పోర్ట్ వైజాగ్ గోపాలపట్నంలో కంచర్పాలెం గోపాలపట్నంలో. అయితే మా నాన్నగారు మా మదర్ సంవత్సరాలు అనుకో నాకు. మా హుహు. మదర్ చనిపోయింది, నాకు 5వ ఏటనే చనిపోయింది. అయ్యో! అయితే వెంకట స్వామి గారి అక్క ఉంది కదా, హ్మ్. హ్మ్. ఆమె ఫస్ట్ భార్య అనుకో. అయినా కానీ అంటారు కదా ఏదో. అయితే నాకంటే పెద్దవాడికి ఆమె అడాప్ట్ చేసుకుని వాడు బాగా చూసాడు, నన్ను సరిగా చూడేది కాదు. అయితే హ్మ్. మా నాన్నగారు వద్దురా నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు హ్మ్. నాయంబడి పద అని నన్ను వైజాగ్ తీసుకెళ్ళాడు. హ్మ్. ఆయనతో పాటే నేను పొద్దున్న లేవగానే మా డాడీకి టిఫిన్లు అన్ని నేనే చేయడం అంతా ఇక ఆయన సేవ నేను చేసుకున్నాను అనుకోరాదు. హుహు. హ్మ్. అన్ని నేను చేసి మళ్ళీ ఆయనకు ఆఫీస్కి పంపించేసి మళ్ళీ నేను స్కూల్ మహారాజుని విద్యార్థి దేవి మున్సిపల్ హై స్కూల్ ఉంది, హ్మ్. అక్కడ చదువుకునేవాడినమ్మా నేను హ్మ్. అప్పట్లో. అయితే అక్కడ ఫస్ట్ ఫార్మ్ అంటుంటేది దానికి 10th క్లాస్కు అక్కడ హుహు. వైజాగ్లో, అక్కడ హై స్కూల్లో చదివాను నేను. టోర్నమెంట్స్ వైజాగ్లో కబడ్డీ ప్లేయర్ ఉంటే నేను అక్కడ ఎక్కువ స్వయం సేవ అంటారు చూడండి, హ్మ్. స్వయం సేవ స్వయం అంటారు, సేవకులు. సోషల్ వర్క్. హుహు. ఇదంతా జాలార్పేటలో అక్కడక్కడ బాగా చేశాను. హ్మ్. సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి అప్పట్లో. అయితే అప్పట్లో అక్కడ ఎక్కువ అప్పట్లో సినిమాలు ఉండే, హ్మ్. కానీ ఎక్కువ అక్కడ ఏంటంటే నాటకాలు ఎక్కువ, డ్రామాలు ఎక్కువ. అర్థమైందా? రికార్డ్ డాన్సర్స్ ఎక్కువ అయ్యేది. అయితే అక్కడ నా కోరిక, లోన ఉన్న కళ అనేది అక్కడ హ్మ్. తన్నుకొచ్చింది. హ్మ్. అక్కడ రికార్డ్ డాన్సులు, నాటకాలు వేయడము అదన్నీ నాకు బ్రెయిన్‌కి ఎక్కాయి. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌కు మళ్ళీ అక్కడ 2 ఇయర్స్ ఉందమ్మా వైజాగ్‌లోనే. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చేసి మళ్ళీ ఐటీఐ చేసుకున్నాను 2 ఇయర్స్. లేత్ ఆపరేటర్‌గా, టర్నర్‌గా. ఆ తర్వాత ఆల్ మెకానికల్ ఫీల్డ్స్ ఏది వదలలేదు. హ్మ్. వెల్డింగ్ కాటికి ప్రతిదీ ఏ మిషన్ అంటే అది నడిపిస్తా. ఇప్పుడంతా నాకు క్యారెక్టర్ ఉంది. అవన్నీ కాగానే నాకు డిఫెన్స్‌కొచ్చింది. హ్మ్. ఇమ్మీడియేట్ డిఫెన్స్‌లో 9 ఏమేం ఇయర్స్. నాటకాలేశారు? అన్నీ ఇంకేముంటది ఈ డ్రామాస్ అమ్మా. హ్మ్. డైలాగ్ డ్రామాస్ ఉంటాయి. ఆ తర్వాత ఇక పౌరాణికవి ఉంటాయి. ఎన్నేశారు? మీ ఆల్బమ్ ఆహ్, చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపించిద్దో. అది ఇక్కడ హ్మ్. అది మేయర్ ఫీల్డ్‌లో చేసింది. ఓహో! నేను మేయర్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ చేశారా? మేయర్ ఉన్నప్పుడే అది మోహిని భస్మాసుర నృత్య నాటిక అది. మీరు హ్మ్. చూయించే హుహు. ఫోటోస్ అన్నీ హ్మ్. మేయర్‌గా ఉన్నప్పుడే మొత్తం పత్రికలన్నీ ప్రచురించినాయి. హ్మ్. నటనను కూడా మించిన నటుడే ఈయన కూడా. రామారావుకు తగ్గట్టే ఇతను కూడా హ్మ్. పెద్ద నటుడే అన్నట్టు పెద్ద శభాషీస్ ఇచ్చారు. ఆ పేపర్స్ హ్మ్. ఉన్నాయి చూడు, కటింగ్ అవును. పేపర్స్‌లో మీరు అవునవును. చూస్తారు. సరే ఇక అట్లా అమ్మ నా జీవితం అలా 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 మలుపులు తిరుక్కుంటే వ్యాపారంలో వచ్చాను. ఆ తర్వాత సినీ జీవితంలోకొచ్చాను. ఆ తర్వాత స్పిరిచువాలజీ అయితే నాకు చిన్నతనం నుంచే ఉందమ్మా. హ్మ్. కానీ చిరంజీవి గారితో ఎక్కడ పరిచయం? మీ అంటే ఇద్దరు కలిసి నేను వేషాల అప్పట్లో కోసం పెట్రోల్ తిరిగారు పంప్ గదా! నడుస్తున్న ఒక డీలర్‌గా ఉండి, హ్మ్. నేను సారథి స్టూడియో దగ్గర కదమ్మా నాకు ఖైరతాబాద్ నుంచి హ్మ్. సారథి స్టూడియో దగ్గర. అయితే మేము పోయేవాళ్ళం. బెనర్జీ అని ఉండే.
బెనర్జీ బుర్రకథ సామ్రాట్ అని ఆయన చాలా ఫేమస్. ఎన్టీ రామారావుది ఏ సినిమా వచ్చినా ఫస్ట్ అప్పట్లో బెనర్జీ బుర్రకథ చెప్పినంగానే స్టార్ట్ అవుతుండే స్టోరీ. అయితే ఆయన నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మేమంతా ఆయనతో పరిచయం అక్కడ పోవడము, అల్లూరు రామలింగడు, కేవి చలం, పేకేటి వీళ్ళంతా కూర్చొని అసుగు కొట్టుకునే వాళ్ళం అక్కడ స్టూడియో దగ్గర, గేటు దగ్గర. అప్పట్లో ఈయన చిన్నవాడు, ఎవరు మన చిరంజీవి ఒక 10 ఏళ్ళు చిన్న అనుకోరాదమ్మా నాకంటే, అర్థమైందా? అయితే బాబు యంగ్ ఉన్నాడు అప్పట్లో, మంచిగా ఉన్నాడు ఆ బాబు, యాక్టివ్గా ఉన్నాడు. అప్పట్లోనే ఇక రావు గోపాల్ గారు ఒక చూపు పడ్డది. మొత్తానికైతే ఆయన బ్యాకింగ్ ఉందమ్మా, అర్థమైందా? ఆయన కూతుర్ని చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇమీడియట్ గా లైఫ్ అయినది. 10 ఏళ్లలో మళ్ళీ మేమిద్దరం కలవలే. ఆయన సూపర్ స్టార్ ఇక స్టేట్ రౌడ్ చేస్తున్నాడు, అప్పుడు నేను మేయర్ ఉన్నాను సిటీకి. అప్పుడు నేను గండిపేటకి వెళ్ళానమ్మా. గండిపేట వెళ్ళినాక గండిపేటలో గెస్ట్ హౌస్ లో ఏదో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళినాము. అయితే పెద్ద గొడవ ఉంటే ఏందిరా అంటే, షూటింగ్ చేస్తుంది సార్, ఆమె శారదా చిరంజీవి వచ్చారు సార్. అట్లా అంటే చిరంజీవి వచ్చిందా, నేను పిలిచానని చెప్పంటే ప్యాకప్ చేసి అప్పుడే పరిగెత్తుకొచ్చారు నా దగ్గరికి. రాగానే ఏం సార్ చెప్పండి సార్ అట్లా అంటే, గుర్తుపడతలేడు. మళ్ళీ అద్దాలు తీసి అలా చేసి ఏడ్రా బాగున్నారా అంటే, అన్నయ్య నువ్వేంటి మేరేంటి అని కౌగిలించుకున్నాడు పరిగెత్తుకొచ్చి. సరే అరే నువ్వు నటుడు, నువ్వు ఎట్లా పొలిటికల్ వచ్చేసినావు అన్నా అట్లా ఇదన్నా. సరే బాబు నీ జీవితం నీకైపోయింది, నాది ఇలా మలుపు తిరిగిపోయింది. సరే నేను ఒక నిర్ణయం చేసుకున్నా, బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు స్వయం కృషి ఎంత బాగా పోయిందో పిక్చరు, నీ జీవితాన్ని మిడిచావు అందులో. ఎందుకంటే వాళ్ళు చాలా డౌన్ ట్రేడ్ నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ ఒక కానిస్టేబుల్ ఉండే, చాలా ఆకట్టుకుంది స్వయం కృషి. బెస్ట్ హీరోగా నీకు మేయర్ ఫిలిం అవార్డు ఎవడు సృష్టించలేదు, ఫస్ట్ చరిత్రలో నిలిచిపోతుంది, నేనే నీకు అవార్డు ఇస్తున్నా. నిజమా అన్నయ్య అన్నాడు. అవునరా నేను ఇస్తా అన్నా. అంటే అన్నా ఏదో అభిమానం కొద్దిగా, లేదా నిజంగా చెప్తున్నాను నీకు షాటి లీడర్ ఎవడు హీరో అని అప్పుడు చెప్పిన తర్వాత అన్నయ్య అని పిలుస్తారా మిమ్మల్ని చిరంజీవి గారు? అన్నయ్య అంటారా? పెద్దోడే కదా, పెద్దవాళ్ళే మీరు. అవును, ఇప్పుడు గుర్తున్నారంటారా ఆయనకి? మీరు ఆయనకు గుర్తుంటారా? అమ్మా అది తర్వాత విషయం, దాంట్లో మనం పోకూడదు. అది టైం మాట. ఇప్పుడు నువ్వు నాతో పరిచయం ఉంది, నేను మాట్లాడుతున్నావు. ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వు మినిస్టర్ అవుతావు, ఏదో అవుతావు, మమ్మల్ని మర్చిపోతారమ్మా జనాలు. పాప సెలబ్రిటీస్ కోట్లాది మంది లక్షల వాళ్ళ దగ్గర పోవడం కూడా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీకు తెలియదు అది. అర్థమైందా? పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు డైలీ యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా, హీరోలు కూడా వాళ్ళ దగ్గర పోలేరు, వాళ్ళకి మళ్ళీ పర్మిషన్లు కావాలి, అపాయింట్మెంట్స్ కావాలి. స్థాయిలు పెరుగుతుంటాయమ్మా. మళ్ళీ నేను ఎప్పుడు కోరుకోలే. మీరు ఇంతకు అవార్డు ఇచ్చారా చిరంజీవి గారికి? అదేంటే అన్ని ఉన్నాయి చూడు మీ. ఇచ్చారు కదా. అయితే అప్పట్లో నేను ఇది ఒక్కటే అన్నాను. మళ్ళీ స్టూడియోకి పిలిచాడు, అన్న రాన్న సుబ్బరామరెడ్డి వస్తున్నాడు అంటే, సరే నేను అన్నాను, ఒక్క పైసా నా జీవితంలో గవర్నమెంట్ ఖర్చు చెయ్యా, నాకు అపవాదొద్దు, నేను లంచమే తీసుకున్నాడు దేరా, నేను మళ్ళీ పబ్లిక్ డబ్బు నేను ఎందుకు ఖర్చు చేస్తా? అవును, నీకు నాతో తీసుకోవాలంటే నేను చేయడానికి రెడీగా ఉన్నా. ఒక హీరోయిన్ కావాలి, ఆ హీరోయిన్ మన భానుప్రియ, స్వర్ణ కమలానికి బెస్ట్ హీరోయిన్ ఈమె, స్వయం కృషికి బెస్ట్ హీరో, ఈ రెండింటికి డైరెక్టర్ కె విశ్వనాథ్ బెస్ట్ డైరెక్టర్. ఈ ముగ్గురికి నేను స్రష్టలను నేను అవార్డ్స్ ఇచ్చానమ్మా, మేయర్ ఫిలిం అవార్డ్స్. అదే మీకు చూస్తారు. అప్పట్లో క్యాషెట్లు కూడా ఉన్నాయి నా దగ్గర, ఇప్పటికి ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి కదా, చూసాను నేను. క్యాషెట్ ఏంది, ఆ 2 hours ప్రోగ్రామ్ ది, అలాగా ఆయన మాట్లాడేది నేను అందరు కనబడతా. ఇప్పుడు ఆ వీడియోని ఎవరు తీస్తారు, ఇక్కడ తీస్తారా ఎవరైనా తీయలేదు, చూద్దాం అలా టెక్నికల్ గా వర్కౌట్. బ్రహ్మాండం ఉంది, 2 hours ఉంటుంది అది కూడా. అయితే చాలా హైలైట్ గా అయింది ఆ అవార్డ్స్. మళ్ళీ ఆయనకు వీడియో కూడా పంపించాను, వీడియో కేసెట్ ఆయనకు పంపించాను, మళ్ళీ పంపించాలన్నట్టు. ఆ తర్వాత అంతే, మళ్ళీ నేను కలవాలి. కానీ చిరంజీవి గారు లాంటి వారు మిమ్మల్ని మర్చిపోతారని నేనైతే అనుకోవట్లేదు. అవకాశం రాలేదేమో గానీ. మేము అవకాశం కూడా ఇవ్వను కదా. నేను అభిమాన మనిషిని, నేనెందుకు ఆయన దేరిపోతే ఏమనుకుంటారు అందరూ. అవును,
ఏదో చెడి బతికినోడు గదా! ఇప్పుడు పోస్ట్‌లు ఏమి లేవు అవసరానికి గదా! ఏదో వచ్చాడు. ఏదో అడుక్కోనికొచ్చాడేమో. అబ్బా! ఆయనకు ఎప్పుడైతే అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఎంతో అవార్డ్ ప్రొడ్యూసర్‌లొచ్చి సార్ ఒక్క సైన్ చేయించు సార్ మా పిక్చర్‌లో యాక్టింగ్ చేయడానికి. ప్లీజ్ సార్ మీరు ఒప్పించండి సార్ ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. హ్మ్. నాన్న ఇలాంటి పనులు చేయ. హుహు. నేను చెయ్యను అలాంటివి. నేను ఎవరికీ మీడియేటర్ గాను, ఎవరికీ మీరేదో మీరు పొండి అడుక్కోండి. నేను మటుకు రాను. హ్మ్. నేను ఇప్పటికి నేను ఫిల్మ్ ప్రొడ్యూసర్ అమ్మ నేను. హుహు. ఆ! ప్రొడ్యూసర్ కూడా. నేను ప్రొడ్యూసర్, డైరెక్షన్ గూడా చేస్తాను నేను. కొన్ని సీరియల్‌లు గూడా తీశాను నేను. అలాగా? మళ్ళా పిక్చర్ చేద్దామనుకున్నా. 'మరో భారతీయుడు' అని పిక్చర్ చేద్దామనుకున్నా. స్క్రిప్ట్ రెడీ అయింది. అంతా అయింది. కానీ డబ్బులు ఫైనాన్స్ పెట్టేవాడు లేక అది ఆగిపోయింది. హ్మ్. ఇప్పుడు నేను ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు నేను మెంబర్ సీనియర్ నేను హుహు. ప్రొడ్యూసర్‌లలో ఇప్పటికి. ఓహ్! ఇప్పుడు ఏ పిక్చర్‌లైనా నాకు అన్నీ పంపిస్తుంటారమ్మా. హ్మ్. అట్లేం లేదు. హ్మ్.